సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు ఏకమవ్వాలంటే ఎన్ని యాత్రలు ఏకమవ్వాలంటే ఎన్ని యాత్రలు ఏకమైన చోట వేద మంత్రాలు ఏకమైన చోట వేద మంత్రాలు సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? హ్యాపీ ఉగాది అందరికీ. ఇంకా నేనైతే ఒక మంచి సాంగ్ పాడుతూ మీ ముందుకైతే వచ్చేసాం. ఇంకా ఇప్పుడైతే పొద్దున్నే లేచేసి ఫస్ట్ కడపలన్నీ ఇల్లు శుభ్రం చేసుకొని కడపలు అవన్నీ శుభ్రం చేసుకొని ముగ్గేసుకుంటున్నా. కడపలు పుదించుకుంటేనే బాగుంటుంది కదా, పండుగలు పబ్బాలైనా కూడా. ఎప్పుడు డైలీ ఇల్లు వచ్చినప్పుడు అలా నేనైతే కంపల్సరీగా కడపలన్నీ పుదించుకుంటా. ఇంకా వీటికైతే టైము చాలానే పట్టేస్తుంది నాకు క్లీనింగ్ పనులకి. చాలామంది ముందు రోజు చేయొద్దు అది ఇది అని అంటారు, కానీ కొంతమంది ఏమో ముందు చేయొచ్చు అది ఇది అని చెప్పారు. ఇంకా నేను దేవుని ఫొటోస్ అవన్నీ నిన్ననే శుభ్రం చేసుకున్నా. ఇంకా మళ్ళీ పొద్దున్నే లేచి ఇల్లంతా తుడిచేసి అయితే బయట అదంతా కడుక్కొని కడపలు అయితే ముగ్గేసుకుంటున్నాం. ఇప్పుడైతే మా ఇంట్లో సింపుల్గా ఉగాది పండుగ ఎలా జరుపుకుంటామో చూసేద్దాం. నేనైతే నాకు తెలిసినట్టు నేను చేసుకుంటా. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటేనేమో ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్తారు కదా, నాకు తెలిసినట్టు నేను చేసుకుంటున్నా. ఇంక ఇలా అయితే ముగ్గు పెట్టేసా, 2 డోర్ల దిక్కు పెట్టేసుకొని ఇంకా ఫస్ట్ అయితే స్టవ్ మీద పాలు పెట్టి స్నానం అయితే కానిచ్చేసా. ఇప్పుడు తల స్నానం చేసి వచ్చి ఇంకా నా డే స్టార్ట్ అయితే ఫస్ట్ టీ కన్నా ముందు వేడి నీళ్ళు తాగడం. పొద్దున్న నేనైతే ఒక గ్లాసు వేడి నీళ్ళు కంపల్సరీగా తాగేస్తాను నేను. నాకు ఈ అలవాటు అయితే మా చిన్న పాప పుట్టినప్పటి నుండి వచ్చింది. దాదాపుగా 7 ఇయర్స్ నుండి నేను ఇదైతే పాటిస్తున్నా, వేడి నీళ్ళు తాగడం కంపల్సరీగా. హాట్ వాటర్ తాగితేనే గొంతు సాఫ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా మా వాళ్ళు ఎవ్వరు లేవలేదు, మా ఆయన మా పిల్లలు ఇద్దరు పడుకొని ఉన్నారు. ఇంకా నేనైతే హాట్ వాటర్ తాగేసి ఒక కప్పు టీ తాగిన తర్వాతనే పూజ చేసుకుందాం అన్నట్టుగా పనులన్నీ స్టార్ట్ చేయాలని చెప్పి నేనైతే ఒక పక్క టీ కూడా పెట్టుకుంటున్నా. ఇంకా వేడి నీళ్ళు తాగేశాక ఒక కప్పు టీ తాగితేనే మంచిగా అనిపిస్తుంది. ఇంకెంతమంది పాలు తాగాలని చెప్పినా నేను మాత్రం అస్సలు అలవాటుగా, నాకు పాలంటే అస్సలు ఇష్టం ఉండదు. టీ అయితే కంపల్సరీ తీసుకుంటా. ఇంకా నేనైతే మెల్లగా టీ అయితే పెట్టేసుకుంటున్నా. ఇంకా అందులో ఒక చిన్న అల్లం ముక్క అయితే వేసుకుంటా కంపల్సరీ. ఇలా నాకు అల్లం టీ అంటే చాలా ఇష్టం. ఇంకెప్పుడైనా ఒకసారి అల్లం స్కిప్ చేసేస్తాను, కానీ డైలీ మాత్రం అల్లంతో. ఇంకా నేనైతే దాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇంకా నేను పోసుకుంటున్నప్పుడైతే
నేను కెమెరా దిక్కు చూస్తారు కొంచెం టీ కింద పోసింది. ఇంకా దాన్ని అయితే క్లీన్ చేసేసి మళ్ళీ పోసుకున్నా నేను. ఇంకా ఒక కప్పు టీ తాగినాకనే మిగతా పనులు అని చెప్పేసి అయితే నేను కిచెన్లోనే నిలబడి టీ తాగేస్తున్నా. మనకంటూ ఒక రిలీఫ్ ఉండాలి కదా, ఆడవాళ్ళం ఎప్పుడు పని ఉంటూనే ఉంటుంది. నాకైతే ఒక టీ తాగే దగ్గరనే కాస్త ప్రశాంతంగా అనిపిస్తుంది. పిల్లలు పని గొడవ అంతా ఎప్పుడు ఉండేది. ఇంకా నేనైతే కొంచెం రిలాక్స్ అవ్వకుంటూ టీ తాగేస్తున్నా. మీలో ఎంతమందికి టీ అంటే ఇష్టం? అది అల్లం టీ. ఇంకా నేనైతే టీ తాగేసి ఇంకా పండగ పనులు ప్రారంభిద్దామనేసి మెల్లగా తాగేస్తున్నా నేను. ఇంకా మా వాళ్ళు లేచారంటే గోల గోల ఉంటుంది. అందుకనైతే నేనైతే కిచెన్లో నిల్చొని తాగేస్తున్నా. మీలో ఎంతమంది పండుగని ఎంత మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు? ఇంకెప్పుడైతే నేనైతే పప్పు నానబెట్టిన 1/2 అవర్ ముందే నానబెట్టేసి కుక్కర్లో వేసేసిన. ఒక 3-4 విజిల్స్ వచ్చినాక తీసేసి ఉడికింది అది. ఇంకా నేనైతే పిండి కలిపి పెట్టుకుంటున్నా. ఇంకా పిండి భక్షాలు అంటారు కదా, పూర్ణాలు అని ఒక్కో దగ్గర ఒక్కో రకమని పిలుస్తారు. అది పిండి కలిపి పక్కన పెట్టుకున్నా. ఇంక ఇప్పుడైతే ఉగాది పచ్చడి కోసం అయితే నేను చింతపండు రసం తీసి అందులో పుట్నాలు, మామిడికాయ తురుము చిన్న చిన్న పీసులు కట్ చేసి వేయాలి. తర్వాత కొన్ని పుట్నాలు కూడా వేసుకుంటున్నా నేను. తర్వాత కొంచెం మిరియాలు దంచేస్తున్నా. ఇంక ఇప్పుడైతే కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నా. నేనైతే నా స్టైల్లో నేను ఇలానే చేస్తా. ఇంకా తర్వాత బెల్లం తురుము, ఇంకా అది మన టేస్ట్కి తగినంత అయితే వేసుకోవాలి. అంత ఇంత కొలత అనేం లేదు. చూడండి ఇలా ఎంత కలర్ఫుల్గా ఉందో. నాకైతే ఉగాది పచ్చడి అంటే చాలా ఇష్టం. ఇంకా తర్వాత పప్పు చల్లారిపోయింది, అల్లపు మిక్సీ పట్టేసుకుంటున్నా మెత్తగా. ఇలా మెత్తగా అయితే పట్టేసుకోవాలి. ఇంకా నేనైతే చిన్న జారు ఉపయోగించిన దాన్ని అయితే చిన్నగా అయితే తొందర మంచిగా సాఫ్ట్గా వస్తుంది అది మిక్సీ పట్టేటప్పుడు. తర్వాత చక్కెర పాకం పట్టుకుంటున్నా. నేనైతే 1 కప్పు పప్పు పోస్తే 1 కప్పు షుగర్ తీసుకుంటా కొలత. తర్వాత పిండి కూడా సమానంగా ముద్దలు చేసి పెట్టుకొని ఇంక ఇప్పుడైతే భక్షాలు రెడీ చేస్తున్నా. ఇంకా అవైతే కాల్చుకొని పక్కన పెట్టేద్దామని అయితే కాలుస్తున్నా. మనం పిండి ఉంటుంది కదా, ఎంత ముద్ద తీసుకుంటామో పూర్ణం కూడా అంతే ముద్ద సైజు తీసుకోవాలి. తర్వాత 2 అయినాయి, అవి కూడా దేవుడికి దీపం ముట్టించేసి నైవేద్యంగా పెట్టేసిన. ఫస్ట్ ఇవి అయిన తర్వాత వంట స్టార్ట్ చేద్దామని నేనైతే ఇవి చేసేసిన. ఇవన్నీ పెట్టి మొక్కేస్తే మాత్రం చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు. ఇంకా తర్వాత కట్టుచారు చేద్దామని పప్పులో వాటర్ ఉంటుంది కదా, అవి కొంచెం వెళ్ళాయి. ఇంకా చింతపండు రసంలో ఇది మిక్స్ చేసుకోవాలి. కట్టుచారు అంటాం కదా, అదైతే చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత అందులో కాస్త సాల్ట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో అన్నీ వేసుకోవాలి. మంచిగా మసలనివ్వాలి దాన్ని. తర్వాత కరివేపాకు, కొంచెం మెంతిపిండి కూడా వేసుకోవాలి. తర్వాత ఒక పక్క బీరకాయ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను నేను.
ఇంక ఇలా అయితే మసిలిపోతుంది. తర్వాత పోపు కూడా పెట్టేసిన. పోపు కోసం ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయ అవన్నీ వేసి ఇంకా తర్వాత మామిడికాయ పులిహోర వేద్దామని కొంచెం అయితే తురిమి పెట్టుకున్నా. దానికోసం అయితే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసుకోవాలి. ఎల్లిపాయ, కొంచెం శనగపప్పు, పల్లీలు కూడా వేసుకోవాలి. మామిడికాయ తురిమి చూడండి ఇలా చిన్నగా సన్నగా తురిమి పెట్టుకోవాలి. ఈ స్టైల్లో చేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది. ఎల్లిగడ్డ ముద్ద కూడా వేసాను నేను. కొంచెం శనగపప్పు కూడా వేస్తున్నా. ఇంక ఇలా వేస్తే అయితే మా పిల్లలు ఇష్టంగా తింటారు. ఇంకా పండగ అంటే ఒక 4 రకాలు చేస్తేనే వాళ్ళకు కూడా మన పద్ధతులు అవన్నీ తెలుస్తాయి కదా అని చెప్పేసి నేను ఏ పండగకైనా 4-5 రకాలు ఏదైనా చేస్తూనే ఉంటా. తర్వాత కాస్త పసుపు వేసుకొని తర్వాత తురిమి పెట్టుకున్న మామిడి తురుము కూడా వేసుకోవాలి అందులో. తర్వాత కొంచెం వేగనివ్వాలి దాన్ని, అప్పుడే టేస్ట్ వస్తుంది. ఆ పోపులో కాస్త వేగితే మంచి టేస్ట్ ఉంటుంది అది. ఇంకా తర్వాత ఇంకా సాల్ట్ మాత్రం రైస్కే పట్టిస్తాను నేను. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నా. తర్వాత సాల్ట్ కలిపి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, ఉప్పు దానికే పట్టిస్తా. అది ఇప్పుడు వేసి మిక్స్ చేసుకోవాలి. ఇంకా కట్టుచారు కూడా ప్రిపేర్ అయిపోయింది చూడండి. ఇలా మా ఇంట్లో వంటలు అయితే ఈరోజు ఇలా అప్పడాలు, బీరకాయ ఫ్రై, మామిడికాయ పులిహోర, కట్టుచారు, వట్టి రైస్, ఇంకా భక్షాలు. ఇంకా ఈ ఐటమ్స్ అయితే నేను చేశాను. ఇవి చేయడానికే మధ్యాహ్నం అయిపోయింది నాకు. ఇంకా వాళ్ళైతే మా వాళ్ళు లంచ్ చేస్తున్నారు. ఫస్ట్ వాళ్ళకి పెట్టేసి కిచెన్ ప్లాట్ఫామ్ అంతా అంగడంగడ అయిపోయింది. అదంతా క్లీన్ చేశాక నేను తింటానని చెప్పేసి ఇంకా వాళ్ళకైతే పెట్టేశాను నేను. ఇంకా మిగిలిన వాసనలు ఉంటే అవన్నీ కూడా దోమేసుకొని ఇంకా కిచెన్ అయితే ఇలా శుభ్రం చేసుకున్నా. ఎక్కడక్కడ ఉండి తింటే కూడా మనసున పట్టదు కదా, కొంచెం నీట్గా ఉంటేనే తిన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. అందుకోసం అయితే నేను ఎంత లేట్ అయినా నీట్గా చేసుకున్న తర్వాతనే తినేస్తా. ఓకేనండి, వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.